కేంద్ర మంత్రి బండి సంజయ్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. అదానీ అంబానీకి 1000 కోట్లు మాఫీ చేసి దాంట్లో బీజేపీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తమది ఒరిజినల్ గాంధీ ఫ్యామిలీ అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం 1000 కోట్ల ఆస్తులను త్యాగం చేసిందన్నారు. గాడ్సే ఎవరో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పవర్ దేశ ప్రజల కోసం స్థాపించారని, పేపర్ నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే తప్పేంటని ప్రశ్నించారు అంజన్ కుమార్ యాదవ్. కులగణన చేయలేక సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెడుతున్నారని ఫైరయ్యారు. తమ అగ్ర నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. దమ్ముంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ అమలు చేయించాలని సవాల్ విసిరారు. మజ్లీస్, బీజేపీకి చీకటి ఒప్పందాలున్నాయన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా అగ్ర నాయకులను డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర అని చెప్తూ నేషనల్ ఆస్తులను కాజేసిందంటున్నారు. అసలు నిజంగా చూస్తే మీరు డూప్లికేట్ రామభక్తులు, మీరు అసలు రావణాసుని వారసులు, కంసుని వారసులు. మేమందరం నిజమైన రాముని వారసులము, నిజమైన గాంధీ చనిపోయే ముందు గాంధీని చంపింది ఎవరా? ఆయన చంపిర్రు. మీలో కాందాని మీదే. అసలు చూస్తే ఆ రోజు అయోధ్య గుడిని తెరిపించిందే రాజీవ్ గాంధీ. అన్నీ చేసి వండి పెట్టినాక వచ్చి దాని మీద నిలబడి రాజ్యం వెళ్తామనే పని వీళ్ళది. డూప్లికేటా? మీరు డూప్లికేట్. నకాబ్ వేసుకుంటారు రాముంది, లోపలికి అన్ని రావణాసుని లక్షణాలు. కృష్ణుని నకాబ్ అంటే జోలి వేసుకొని లోపలికేని కంసుని చేతలు చేసేటోళ్ళు మీరు. మేము బయట అదే ఉంటాము, లోపల అదే ఉంటాం. బయట రామ్ రామ్ అంటాం, లోపల రామ్ రామ్ అంటాం. మీరు ఉప్పర్సే రామ్ బగల్ మే సూర్య అన్నట్టు మీరు. అందుకోసం మేము ఇదే బండి సంజయ్ కళ్ళు కంపౌండ్లో మాట్లాడి కళ్ళు దాగిన కోతిలెక్క ఎట్టగోలుగా మాట్లాడితే మేము ఊపునే లేదు మా నాయకులతో. నేను కూడా నీకన్నా ముందర నుంచి గ్రాస్ రూట్ కింద వచ్చిన. కులగణన చేపి ఎవరు చేస్తారు? జనాభా లెక్కలు ఎవరు చేయించారు? దేశంలో ఎవరైనా చేసిరా? ఈడ చేసిరా లేదా? మీ చేసిండ్రు కదా. 42% రిజర్వేషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపి దాన్ని పాస్ చేపిరు మీరు. ఎంతసేపు మరి దేశం మొత్తంలో చెప్పారు మీరు 29 రాష్ట్రాలలో. దమ్ముంటే మీరు కొట్లాడు. సంజయ్, కిషన్ రెడ్డి ఎవరన్నా మీకే వస్తాయి మాటలు. పుట్టి పెరిగింది మేము ఓల్డ్ సిటీలో, ఇప్పటికీ ఓల్డ్ సిటీలో పెట్టారు. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడే ఉంది వస్తాం మేము. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మేము నిజమైన రామ భక్తులం, మేము ఆంజనేయ స్వామి భక్తులం. మేము మీకు పట్టా రాసి ఇచ్చినారు. మీకు దేవుడు, మీ దేవుడా? అదే చెప్తున్నా బండి సంజయ్, ఖబర్దార్. నువ్వు మళ్ళా ఇట్లా మాటలు మాట్లాడి తాగిన మాటలు కళ్ళు తాగి దినంలోనే తాగుతావేమో నాకు అర్థమైతలేదు. ఏమేమి మాట్లాడుతావు మాకే తెలియదు. నువ్వు ఈ నాయకుల పెద్ద నాయకుల ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి మీకు తెలియదా? మీకు తెలియదా? ఎందుకు ఇంకెన్ని రోజులు పబ్బం గడుకొని బతకనేర్చుకురు? వీళ్ళు హిందువుల పేర్ల మీద బతకనేర్చిర్రు. హిందువులకు చేసేది ఏం లేదు. మీ సొంత ఇల్లు నింపుకుంటారు మీరు, మీ సొంత ప్రాపర్టీలు పెంచుకుంటారు మీరు. లక్షలాది అదానీ అంబానీలకు మాఫీ చేస్తారు. అందులో కూడా మీకే వాటా ఉంటుంది. ఎవరు తెలుసు? ముంగటికేని మాఫీ, వెంకకేని తీసుకుంటారు. వచ్చి ముంగకేని మాఫీ ఎంత లక్షల కోట్ల రూపాయలు ఎట్లా మాఫీ చేస్తారా? రాహుల్ గాంధీ పార్లమెంట్లో నోరు బొంగు పోయిందాక మాట్లాడుతుండు. దయచేసి నేను మీ ద్వారా అంటున్నా, బండి సంజయ్ ఉండవచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, వాళ్ళు 7 గంటలకు వచ్చి మాట్లాడడానికి తయారు.